రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేవినేని అవినాష్ తో పాటుగా ఇతరులకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. దేవినేని అవినాష్ తో పాటు పిటిషన్లు దాఖలు చేసిన వారిలో నందేపు జగదీష్, మన్యం జగదీష్, గంధెల రమేష్ తదితరులకు రిలీఫ్ దక్కింది. ఇక వీరికి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి కేసులో ఇప్పటికే జారీ అయిన ముందస్తు బెయిల్ ను పొడిగిస్తూ ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేసింది. ముందస్తు బెయిల్ పొడిగిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం పలు షరతులు విధించింది. విచారణకు సహకరించాలని పిటిషన్లను సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైటికా దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. దేవినేని అవినాష్ తో పాటుగా ఆయనతో పాటున్న ఇతరులకు కూడా ఊరట లభించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. దేవినేని అవినాష్ తో పాటు ఇతరులకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. దేవినేని అవినాష్ తో పాటు అటు పిటిషన్ దాఖలు చేసిన వారిలో నందెపు జగదీష్, అదేవిధంగా మన్యం జగదీష్, గంధెల రమేష్ తదితరులు రిలీఫ్ చిక్కిందనుకోవాలి. వీరికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే జారీ అయిన ముందస్తు బెయిల్ పొడిగిస్తూ కూడా ఆదేశాలు సుప్రీంకోర్టు జారీ చేసింది. అయితే ముందస్తు బెయిల్ పొడిగిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం పలు షరతులు కూడా విధించడం జరిగింది. అయితే విచారణ సహకరించాలని పిటిషన్ లో సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి ఎక్కడికి కూడా వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే వీళ్ళని అరెస్ట్ చేయొద్దని కూడా గతంలో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ బెయిల్ గడువు ముగుస్తుండటంతో మళ్ళొకసారి వాళ్ళు అవినాష్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఆ సుప్రీంకోర్టులో వాళ్ళకి ఊరట లభించిందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సిన అవసరం కనబడతా ఉంది. ఏదైనా విచారణ మాత్రం చేసినప్పుడు ఖచ్చితంగా ఆ దేవినేని అవినాష్ మాత్రం విచారణకి సహకరించాలి తప్పితే ఎక్కడ కూడా ఇబ్బందికర వాతావరణం సృష్టించకూడదని చెప్పేసి కూడా అందులో ఉత్తర్వుల్లో అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక అరెస్టు చేయడం మినహా ఎప్పుడన్నా విచారణ చేస్తే మాత్రం ఖచ్చితంగా దేవినేని అవినాష్ అయితే హాజరు కావాల్సి ఉంటుంది. దేవినేని అవినాష్ తో పాటు మిగిలిన సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కొన్ని షరతులతో కూడినటువంటి అయితే బెయిల్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఒకసారిగా ఈ సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు కావడంతో కొంత దేవినేని అవినాష్ ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వల్లభనేని వంశీ పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు. అదేవిధంగా దేవినేని అవినాష్ కూడా అరెస్ట్ అయితే మాత్రం దేవినేని అవినాష్ అదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి కాస్త అతను ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.